ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారు వారిని దర్శించటానికి ఎందరో వచ్చినప్పటికీ నీవే అది అంటూ సూచించేవాళ్ళు. నీవు లేవని అనవు కదా, ఉన్నావనే అంటావు కదా. ఆ ఉన్నటువంటి అహంస్ఫురణ నీ సహజత్వము అని నీవు గుర్తించు అంటూ చెప్పుకొచ్చేవారు. ఇక్కడ దేహాత్మబుద్ధితో ప్రతి ఒక్కరూ కూడా నేనంటే వ్యక్తినని, నేనంటే కర్తనని, నాకు బాధ్యత ఉందని, బరువులున్నాయని, సంసారం ఉందని ఈ విధంగా తలపోయటం సహజంగా జరుగుతూ ఉంటుంది. నీవే అది అని చెప్పిన అహంస్ఫురణ మాత్రమే నీ సహజత్వమన్నా అవి మనస్సుకి అందనటువంటిది. ఎంతసేపటికి దేహము, సంసారము, జగత్తు, బాధ్యతలు, కర్మలు, కర్మ ఫలితాలు ఇవి బాగా అవగతం అవుతుంది తప్ప నీవే అది అన్న తత్వమసి వాక్యంతో చెప్పుకున్న అహంస్ఫురణ ఒకటి ఉన్నదన్నా అది నీ సహజత్వం అన్నా, నీవు ఇది కాదన్నా, నీవు అదేనన్నా ఈ మనస్సుకి అందే విషయం కాదది. ఒక సందర్భంలో ఒకరు సూటిగా మహర్షుల వారిని ఒక ప్రశ్న వేశారు. ఆత్మలబ్ధికి కర్మలు ఆటంకమా అని. కాదు, జ్ఞానికి ఆత్మ ఒక్కటే సత్యము. ఇక్కడ జ్ఞాని అనే పదంలో అహంస్ఫురణగా తనకు తానుగా నిలిచి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే సత్యమని గ్రహించమన్నారు. ఈ కర్మలు వ్యవహారికాలు. నువ్వు ఎంత ప్రయత్నించినా అవి ఆత్మని అంటవు, అహంస్ఫురణని అంటదు. కర్మ చేస్తున్నా చెయ్యకపోయినా జ్ఞానికి అంటే నేనుగా నిలిచి ఉన్న అహంస్ఫురణగా ఉన్నటువంటి ఆ స్థితిలో కర్తృభావన ఉండదు. కారణం నేను ఉన్నానన్నటువంటి స్ఫురణమయ స్థితి అవధులు లేక అది అక్కడ ప్రకాశిస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతడు దేహంతో ఉన్నప్పటికీ కోరి చేసేవి అంటూ ఏది ఉండవు. ముఖ్యంగా బంధాలు కానీ, మమత కానీ, రాగద్వేషాలకి తావు లేదు. సాక్షి మాత్రుడుగా ఉంటాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మీరు అడగవచ్చు, అభ్యాసం అంటే ఏమిటి? అక్కడ వస్తుంది. అహం వృత్తికి, వ్యక్తిత్వానికి, నేను చేస్తున్నాను అనేటటువంటి స్థితికి మూలమైంది ఏది? అహంస్ఫురణ. ఈ అహంస్ఫురణ అది ప్రకాశిస్తున్న నీవు దేహముని అనుకున్నంత కాలము అది నీకు అనుభవానికి రాదు. నీకు అనుభవానికి అంటే నీవు ఆత్మవై ఉంటూ నీవు అహంస్ఫురణగా ఉన్నప్పటికీ నేను అంటే స్ఫురణమయ స్థితి అని ఈ మనస్సుతో, ఈ అహంకారంతో నీవు గుర్తించలేవు.
అందుకని నీవు నిరంతరము వెతుకక తప్పదు. ఎన్ని కర్మలు ఆచరిస్తున్నా కర్మలు ఆచరించేదానికి ఆధారభూతమైనటువంటి నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ ఉండి తీరుతుంది. నేనెవరో తెలుసుకో అంటే దేహము కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ఇదేదీ కాదని, నేను అంటే అహంస్ఫురణని. అది ఎప్పుడైతే అహమే సత్ పదార్థము, అహమే ఉన్నానన్న ఎరుక, అహమే కేవలం సచ్చిత్ ఆనందము, ఆ సద్వస్తువును ఒక రకంగా తీసుకుంటే మరచినప్పుడే అన్ని ముప్పలు తిప్పలుగా వచ్చి నేను ఎత్తిన పడతాయి. అంతకంటే ఏదీ లేదు. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉన్నావు, ఇప్పుడు కూడా నీవు ఉన్నావు, నిన్ను ఏది అంటదు. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది మౌనానికి రా, వృత్తిరాహిత్యంగా. అప్పుడు తెలుస్తుంది అనుగ్రహము చేత నేను ఉన్నాను. అహమామతి స్మరతి అన్నారు మహర్షుల వారు. ఒక సందర్భంలో కావ్యకంఠుల మహర్షి యొక్క అద్వైత వివరణలో కొన్ని సంశయాలని మహర్షి ముందు ఉంచారు. భగవంతుడికి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవని అన్నారు కదా. ఇదంతా కూడా వివర్తవాదన కిందకే వస్తుంది కదా, కానీ పరిణామవాదానికి కాదు కదా. ఈ రెండవ దాని యొక్క ప్రకారం స్వగత భేదం ఉండి తీరాలి కదా అంటూ ఒక ప్రశ్నని సంధించారు మహర్షుల వారి దగ్గర. దానికి మహర్షుల వారు బదులు పలుకుతూ, దక్షిణామూర్తి అట్లేమీ తెలుపలేదే, బ్రహ్మము శక్తియుతుడని కాడని గాని వారు చెప్పలేదు. ఉన్నది కేవలము నిశ్శబ్దము, మౌనము, ఎరుక, ఉన్నానన్న జ్ఞానము. శిష్యుల యొక్క సంశయాలన్నీ చిన్నామిన్నమైపోయినాయి కదా. దీని తాత్పర్యం ఏమిటంటే నేర్వవలసింది, తర్కింపవలసింది, నిష్పాదింపవలసింది ఏమీ లేదని అర్థం. ముఖ్యంగా తానున్నాడని ప్రతివాడు ఎరుగును, కానీ తన్ను దేహంగా అనుకోవడంతో అంతా గందరగోళం మొదలవుతుంది. నేను పరమాత్మ నుండి జనించి బుద్ధికి పుట్టుకొనిస్తుంది. ఈ నేను, ఈ అహంస్ఫురణ ఉన్నది ప్రమాణంలోనూ ఆకృతిలోనూ దేహంగా బుద్ధికి గోచరిస్తుంది సుమ. నమేధయా అంటే దానికి అర్థం బ్రహ్మమును బుద్ధి గ్రహించలేదని అర్థం చేసుకోవాలి. బ్రహ్మము అంటే అహము, నేను అహం స్ఫురణని. మరి ఇక్కడ నీవు బుద్ధితో గ్రహిస్తున్నావా లేదా? మంచి అని, చెడు అని, కావాలని, వద్దని అంటున్నావా లేదా? అంతేకాదు,
మరి ఇటువంటి బుద్ధిని పెట్టుకుని అహాన్ని దాటుకుని ఆ పరబ్రహ్మని, ఆ అహం స్ఫురణని ఏ విధంగా మనం తెలుసుకోగలం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి మహర్షుల వారు అది సాధ్యం కాదు, బుద్ధి అహం స్ఫురణని గుర్తించే సామర్థ్యం దీనికి లేదు. దీనికి కారణం దేహమే ఆత్మ అన్న అభూత కల్పనను విడిచివేయటమే. అంటే దేహాత్మబుద్ధి జనించకుండా నిలిచి ఉండటమే. ముఖ్యంగా ఈ ఆలోచనలు, ఈ తలపులు కలిగేది ఎవరికో కనిపెట్టు, అది నువ్వే చెయ్యాలి, నేను చెప్పే ప్రయోజనం లేదు కదా. ఇప్పటి అహంత అంటే దేహాత్మబుద్ధి, అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము అంతర్ధానమైతే నీ యొక్క దర్శనం, డిస్కవరీ ఉంది చూశావు, పూర్ణమైనట్టే. మరి దీన్ని వదులుకో, మిగిలేది శుద్ధ చైతన్యము. అంటే అహం స్ఫురణ, అదే పరమాత్మ, అదే తనకు తానుగా తురీయంగా అనంతంగా పరిధులు లేక అవధులు లేక అది తనకు తాను జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూ ఉన్నది కదా. ఆ విషయం నీకే తెలుస్తుంది. అంతవరకు దేనికి గాఢ నిద్రను మెలకువతో కాసేపు పోల్చి చూడు. భేదము దేహమే మేల్కొని ఉన్నప్పుడే అగపడేది కదా. మరి నీ సుషుప్తిలో దేహస్ఫురణ కానీ ప్రాపంచిక స్ఫురణ కానీ లేకపోయినా అహం స్ఫురణ, ఆత్మ నేను ఉన్నాననేది నిలుస్తుంది. ఆనందం అక్కడ నిరతిశయంగా విహరిస్తుంది సుమ, అందులో సందేహం లేదు. ముఖ్యంగా అహం బ్రహ్మస్మి అంటే అనేటువంటి యొక్క శృతివాక్యము అది మనస్థితిని తెలిపిదే కానీ వాని మనోధర్మాన్ని తెల్పదు. మంత్రజపం నిరంతరంగా చేసినంత మాత్రాన ఎవరూ బ్రహ్మము కాలేరు సుమా, కాల్జాలరు కూడా. అంటే అహం స్ఫురణ, ఆ పరబ్రహ్మము మరెక్కడో లేదన్నమాట. బ్రహ్మము అహం స్ఫురణ నీ ఆత్మయే, నీవే అది. ఆ ఆత్మదర్శనం చెయ్యి, బ్రహ్మము సిద్ధిస్తాడు. నీవేమనుకుంటున్నావు? ఎంతో దూరాన ఉన్నట్లుగా బ్రహ్మమును అందుకో ప్రయత్నించవద్దు, అది మానుకో. ముఖ్యంగా బ్రహ్మాకార వృత్తి చేత మనస్సును అన్య విషయాల నుండి మరల్చు, చింతావిహీనంగా. అలాంటి అభ్యాసము, సాధు సంగమము అవసరం కావచ్చు నీకు. ముఖ్యంగా మనస్సును అడిచి సాధువు సదా ప్రసన్నుడు, శాంతుడవుతాడు. అప్పుడప్పుడు వారి దగ్గర ఉంటే ఆ లక్షణం ఇతరులకు సంక్రమించవచ్చు. ఆ విధంగా కాకపోతే సాధు సంగత్యం మరి వ్యర్థమే కదా. విచారించు. అహం బ్రహ్మం నిరవధికం, దయాధర్మ గుణాది దివ్య ధర్మములను అది ప్రకటితం చేస్తుంది. కారణం
ఉన్నది అదే కాబట్టి లేనిది విడిగా లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అయినా ఇంకా అడుగుతూనే ఉన్నావు. అహమహం స్ఫురణను ఏ విధంగా తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవటం ఎట్లాగూ? దానికి మహర్షుల వారు అహం తెలియటం నిర్విరామమైతే అది కేవలం చేతస్సే కదా. దాని ఆవిర్భావం మనకు తెలుస్తుందా అని ఎదురు ప్రశ్న వేస్తున్నావు. తప్పకుండా తెలుస్తుంది, కానీ అది మాత్రం చైతన్య మాత్రంగా తెలుస్తుంది. నీవిప్పుడు కూడా అదే సుమ, శుద్ధ చేతస్సును గూర్చి పొరపాటునకు తావులేదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధితో ఈ మాయలో వస్తు విషయాలను గ్రహించినట్లుగా అహంస్ఫురణని గ్రహించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది కూడదు, అది అయ్యే పని కాదు. కనుక నీవు మౌనానికి రా, తీవ్ర వైరాగ్యము కలిగి ఉండు. చింతావిహీనంగా అంతర్ముఖం అవ్వటానికి మరి నీకు ప్రయత్నం అవసరమే కదా. ఆలోచన లేని మనస్సు అహంస్మరణగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నీకు తెలుస్తుంది, ఆలోచన ఉన్నా లేకపోయినా, కర్మలు ఉన్నా లేకపోయినా, అన్యత్వం చూచినా చూడకపోయినా, ప్రపంచం దృష్టి ఉన్నా లేకపోయినా, ఆత్మకి అహంస్ఫురణకి ఎట్టి ఇబ్బంది లేదని. తెర మీద ఎన్ని బొమ్మలు పడితే మాత్రం తెరని బాధిస్తాయా? కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అగ్ని దహింపలేదని, వాయువు ఆర్పివేయలేదని, నీరు తడపదని ఇన్ని రకాలుగా చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి? మరి ఉన్నది అహంస్మరణే కదా, ఉన్నది జ్ఞానమే కదా, ఉన్నది తెరే కదా. బొమ్మలు అశాశ్వతములు, కనపడిపోయేవి, వాటి జోలికి నీవు వెళ్ళవద్దు అని అర్థం. కొన్ని ప్రశ్నలు చాలా వింతగా ఉంటాయి. ఆత్మప్రకాశమందు జీవుడు మిగిలి ఉంటాడా అని ఇంకా అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు, ఆ జీవాత్మ ఉంది చూశావు, అది శుద్ధము, దానికి తలపులు లేవు, అది ఆత్మకు భిన్నం కాదు. మిథ్యాత్మ భావన ఉన్నంతకాలము సంశయాలు ఉండనే ఉంటాయి, ప్రశ్నలు తల ఊపుతూనే ఉంటాయి, తల ఎత్తుతూనే ఉంటాయి. దానికి అంతూ పంతూ ఉండదు. దీని అర్థం ఏమిటనుకుంటున్నావు? అనాత్మ అంతం చేస్తేనే తప్ప ఈ సంశయం నాశనం కాదు. దాని ఫలమే ఆత్మసిద్ధి సుమ. ఆలోచన లేని స్థితిలో నీవు నిలిచి ఉండటానికి అలవాటు చేసుకో. ఇప్పుడు నీకు కర్మలు ఆచరించటం, మరి ఇంద్రియాల వెంట వెళ్ళటం, సుఖదుఖాలను దర్శించటం, ఇది నీకు అలవాటయింది. అందుకని నీవు ఇది సత్యం అనుకుంటున్నావు. ఎప్పుడైతే నీకు అహంస్ఫురణే నీ ఉనికి అని నీవు అలవాటు చేసుకుంటావో, మరి ఆ పైన నీకు సంశయించడం కానీ, ప్రశ్నించడం కానీ అక్కడ ఎవరూ ఉండరు కదా. కనుక ఈ సందేహాలన్నీ కూడా అంతరించిపోతాయి. మాటలెన్నైనా తృప్తినీయదు నీకు.
ఆయోచించేవాణ్ణి కనిపెట్టు. వాణ్ణి తప్పుకొని తిరిగితే మనస్సులో సందేహాలు అసలు తల ఎత్తవు సుమా. దాన్ని గ్రహించు. మరి ఎన్నో ప్రశ్నలని మహర్షుల వారికి అడగటం జరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో మౌనము అత్యుత్తమము శక్తివంతము అయినటువంటి భాష అని మహర్షుల వారు వచించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకరికి ఒక ప్రశ్న మొదలైంది. ఈ అహంస్ఫురణ ఇక్కడ మరొక నిర్వికల్ప సమాధి అంటారే, ఈ రెండూ కూడా ఒకటేనా, దానికి పూర్వమే ఉన్నదా అన్నదానికి మహర్షుల వారు వివరణ ఇస్తూ, హృదయంలోని సూక్ష్మరంధ్రం ఎప్పుడూ మూసుకునే ఉంటుంది సుమా. విచారము దాని తలుపు తెరుస్తుంది. అహమహం స్ఫూర్తి ఉన్నదే అహం స్ఫురణ అప్పుడు ప్రకాశమానం అవుతుంది. అది సమాధి సమమే. సామాన్యంగా నువ్వు సమాధి అంటే మనస్సుతో చేసేది అనుకుంటావు. నీవనుకునే మనస్సు అక్కడ ఉండదు. నీవనుకున్న ద్వైతం ఉండదు. నీవనుకున్న అన్యత్వం ఉండదు. ఏకం నా ద్వితీయం అన్నారు ఆదిశంకరులు. ఒకటే ఉంటుంది అక్కడ. అక్కడ ఎందుకంటున్నావు? ఇక్కడ నీకు అంతా అన్యముగా కనపడుతుంది కాబట్టి. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, ఇతరులన్యము, చివరికి నీ అహంస్మరణ కూడా అన్యంగానే ఉంది నీకు. అందుకే నీకు తెలియదని అంటున్నావు. మీరు చెప్పటం బాగానే ఉంది, కానీ ధ్యానించే యత్నిస్తే ఈ మనస్సు ఉన్నది పరిపరి విధాల పోతుంది. ధ్యానం సాధ్యం కాదు. ఏం చెయ్యమంటారు అంటూ మహర్షిని అడగటం మొదలుపెట్టారు. దానికి వారు బదులు పలుకుతూ, నీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది సుమా. నీవు చిత్తాన్ని నిలువ ప్రయత్నిస్తావు, అది సాధ్యపడదు. నీవు అంటే ఆత్మవి, అహంస్ఫురణవి. దానిపై ధ్యానం నిలుపుతావు. నిలపగలవా? విచారించు. ఏ స్థితిలో నీవు వెలువడవుతున్నావు? ఇక్కడ ఆత్మలు రెండున్నాయా? ఒకటి రెండవ దానిపై చిత్తం నిలపడానికి సఫలుండి కాలేదని మొరబెట్టుకుంటున్నావు. కనుక ఆత్మలు రెండున్నాయేమో చూడు. ఆత్మలు రెండుగా ఉండటానికి వీలు లేదు. అది ఒక్కటే. దానికి ఏకాగ్రత ఉండనక్కరలేదు. మనస్సుతో నువ్వు చేసేది కాదు. ఇంద్రియాలకి దూరంగా ఉండు. ఏకాగ్రత అంటే ఏమనుకుంటున్నావు? ఒక ఆలోచన పట్టుకుని త్రిపుటితో కూడి ధ్యానం చేయటం అనుకుంటున్నావు. దానితో పని లేదు సుమా. అయితే అక్కడ ఏముంటుంది అన్న ప్రశ్న నీకు తల ఎత్తుతుంది. నిద్రలోని ఆత్మస్థితి అంతే. నిన్నుండ ఎందుకు ఉండలేవు? ఉండగలవా నిద్రలో నీవు? హాయిగా ఉంది కదా. చంచలమైన మనస్సు అని నీవే ఒప్పుకుంటున్నావు. ఆ మనస్సును కనిపెట్టు. ఆ అహంకారం ఉందేమో చూడు. దాని భ్రమణం కనుక ఆగిపోతే మరి
మిగిలేది ఆత్మే కదా. నీ అహం స్ఫురణ నేను ఉన్నాను ఉన్నాను అని గతంలో చెప్పినట్లు జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది. అది నిత్యము. ముఖ్యంగా జ్ఞాన అజ్ఞానాలకి అతీతమైనది అవ్వలేదు సుమ. నీవెంతసేపటికి మనస్సుతో, వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో దాన్ని తెలుసుకోవటానికి, గుర్తించటానికి ప్రయత్నం చేస్తున్నావు. అట్టి ప్రయత్నం అక్కర్లేదు. ఊరక ఉండు, అంతర్ముఖంగా నిశ్చలంగా ఉండు, సంకల్పరహితంగా ఉండు. దాని పని అదే చేస్తుంది అనుగ్రహము చేత. అనుగ్రహం అంటేనే ఆంస్ఫురణ, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే మూలము, అనుగ్రహం అంటే సర్వానికి ఆధారము. అది నీలోనే ఉన్నది, బయట నుంచి రాదు. వస్తే ప్రయోజనము లేదు, ఇతరులు నీకు అందించరు. అదే మహర్షులు వారు చెప్పింది. ఆత్మజ్ఞానము, అహంస్ఫురణ గురువు అందించేది కాదు అని స్పష్టం చేశారు కదా. ఇప్పుడు నీవు దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నావు కనుక ఎక్కడి నుండి ఈ నేను వచ్చిందో ఆకళించుకో. అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అహంస్మరణే నీ స్వరూపమని నీవే తెలుసుకుంటావు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. దేహం జడం కాబట్టి తన్ను నేననదు, అనలేదు కూడా. ఆత్మ అనంతము, అవధులు లేనిది, అది కూడా నేననదు. మరి ఈ నేననేది ఎవరింతకి? విచారించు. అది నీకు అర్థం కాలేదని అంటున్నావు. ఈ నేనును కనుగొంటే విధమేమని కూడా అడుగుతున్నావు. ఏ విధంగా కనుక్కోవాలంటున్నావు. అత్యంత తేలికైనది. ఈ నేను ఎక్కడ పుడుతుందో చూడు, దాని మూలం వెతుకు, విచారించు. అప్పుడు ఈ అహంభావన, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ పిశాచము, ఈ లోయర్ సెల్ఫ్, ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అదృశ్యమైపోతుంది. అనంతమైన అవధులు లేని అహంస్ఫురణ మాత్రమే నీ సహజత్వంగా, నీ స్వరూపంగా మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ అహంస్ఫురణ అదే చైతన్యము. ముఖ్యంగా ఈ చైతన్యం జడతల నడుమ ఉన్న గ్రంథి. దేహము నేను కాదు, మరెవ్వరికి నేను. అది ఎక్కడి నుంచి వస్తుంది? కనిపెట్టవలసింది నీవే సుమ. బయట నుంచి ఏది రాదు కదా, నీలోనే ఉన్నది అది. మరి దాని రాక ఎక్కడి నుంచి? నీలో ఉన్నది నీవు వెతకక తప్పదు, చింతావిహీనం కాక తప్పదు. విచారించు. ముఖ్యంగా ఆత్మ సమర్పణ అంటే ఏమిటి అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు మహర్షుల వారు దాన్ని విశదీకరిస్తూ, అది ఆత్మ సంయమం సమము. ఈ అహంకారం ఉంది చూశావు, అహమికను సూచించే సంస్కారాలను తొలగించటంలో ఆ సంశయం కలుగుతుంది. ఈ ఉच्चతర శక్తి వద్దనే గాని ఆ సంస్కారము లొంగదు సుమ. దాన్ని గుర్తించడమే స్వార్పార్పణ. ఆత్మనిగ్రహము అట్లు కాకుంటే గతంలో చెప్పుకున్నామే, గోపుర భారాన్ని తన భుజాలపైన మోయలేక మోస్తున్నట్టు భంగిమలో ఉన్న
మరి ఆ శిల్పం లాంటిదే కదా. ఆ గోపురం ప్రతిమలాగా అహంకారం తిష్ట వేస్తుంది. ఆ ఉच्चతర శక్తి అది లేకపోతే ఒక్క అడుగు కూడా వేయలేదు. అంతా తన శక్తితోనే జరుపుతున్నట్టు ఈ అహంకారం వ్యవహరిస్తుంది. చివరికి భంగపాటు తప్పదు. అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు నీకే తెలుస్తుంది. అనుగ్రహం అంటే ఏమనుకుంటున్నావు? దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ సమానార్థాలు. అహంస్మరణే అనుగ్రహము. శాశ్వతంగా సర్వత్రా వ్యాపించి ఉండేవి అదే సుమ. ఆత్మ అహంస్ఫురణ ఇప్పటికే నీలో లేదా మరేది? అది దృష్టి సాధారణం వల్ల, అంటే దృష్టి సారణ వల్ల గురువు నీ వలన. గురువు ఎట్లా ఇస్తాడు నీకు? గురువు అందించేది కాదు కదా. ఆ గురువు ఆత్మే, ఆ గురువే అహంస్ఫురణ. అది నీలోనే ఉన్నది. భగవంతుడు కూడా అహంస్ఫురణే శుభ. కాబట్టి నీవు బయట నుంచే వస్తుందని అనుకోబాకు. ఆత్మజ్ఞానం నీ లోపలే ఉన్నది సుమ, అది గుర్తించు అంటూ హెచ్చరించారు. మరొక సందర్భంలో ఆత్మసాధనకు సన్యాసం పుచ్చుకోవాలా, అవసరం ఉందా అంటూ ఒక ప్రశ్నని అడగటం జరిగింది మహర్షుల వారిని. సన్యాసం అంటేనే ఉద్దేశం వ్యక్తిత్వ వివర్జనమే కదా, ముండనము కాషాయము కాదు. అది గుర్తుపెట్టుకో. ఒకరు గృహస్థే అయినప్పటికీ తాను గృహస్థుని అనుకోనంతకాలం అతడు మరి సన్యాసే. మరొకరు కాషాయాన్ని దాల్చి దేశ సంచారి కావచ్చు, కానీ అతను తాను సన్యాసించానని అనుకున్నాడా? అతడు సన్యాసే కాడు. సన్యాసం యోచనే దానికి వైఫల్యం కారణమవుతుంది. సన్యాసం అంటే ఏమనుకుంటున్నావు? సత్ఫల సన్యాసము సన్యాసము. అహంస్మరణగా నీవుగా నిలిచి ఉండుటే సన్యాసము తప్ప మరొకటి కాదని హెచ్చరించారు రమణ మహర్షులు వారు. అహంస్ఫురణగా ఎలా ఉండాలి అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు మహర్షుల వారు ముందు తలపుల నుండి విడిపడు, దేనిలోనూ ఆసక్తి ఉంచకు, అవి నిన్నంటవు, నీవుగా ఉంటావు, ఇప్పుడు ఉన్నావు, ఏదీ కొత్తగా రాదు అంటూ సమాధానం చెప్పటం జరిగింది. ఒక సందర్భంలో ఒక తెలుగు పండితుడు ఆశ్రమానికి రావటం జరిగింది. మాటల సందర్భంలో భగవాన్ అన్నారు, అహంకృతి వేరు, అహము వేరు. అహము కేవలం సత్, ఆ రెండవది అహంకారం సుమ. సత్తును తెలియుటకు ముందు అహంకృతి అణచవలే. పరమాత్మ అవ్యక్తుడు, వ్యక్తుడు కాబోతున్నాడు అన్నటువంటి ప్రథమ సూచనే అహంస్ఫురణ. బృహదారణ్యకంలో కూడా అది ఉన్నది. అహం నామ భవత్, అహం నామ అభవత్. అహం పేరివాడైనాడు. సత్ మొదటి పేరు అహం. అంటే సత్యము యొక్క, నిత్యము యొక్క, ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉందో అది అహమహమతి స్ఫురతి. ఐ యామ్ ఈజ్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ రియాలిటీ. భగవంతుడి యొక్క పేరు కూడా అదేను. తర్వాత నీవు నామరూపాత్మకములు జోడించావు. కనుక
అనుగ్రహాల్లోకెల్లా మౌనానుగ్రహం చాలా ఉత్తమమైంది. అది అత్యుత్తమమైన ఉపదేశం కూడా. నీకు ఏదీ కొత్తగా రాదు సుమా. నీవిప్పుడు కూడా అదేను అని చెప్పటం, ఏదో కొత్తగా వస్తుందని అనుకోబాకు. పోవటానికి అహంకారము లేదు, కొత్తగా రావటానికి అహంస్ఫురణ లేకుండా పోలేదు అంటూ హెచ్చరించారు. నేను ఉన్నానంటూ నీ సత్య స్వరూపం చెబుతూ ఉంటే నాకు తెలియటం లేదంటే ఏం చెప్పాలి? తిరువణ్ణామలైకి వచ్చి తిరువణ్ణామలైకి దారి ఏదంటే ఎవరు మాత్రం చెప్పగలరు? నీవే ఆత్మవై ఉంటూ, నీవే అహంస్ఫురణగా ఉంటూ, అహంస్ఫురణ నేను ఎలా తెలుసుకుంటానంటే ఏం చెప్పాలి? ఇంతవరకు నీవు తెలుసుకున్నది తెలుసుకోకపోతే, దాన్ని విస్మరిస్తే, ఆలోచనకు తావివ్వకపోతే నీవుగా నిలిచి ఉన్నావు కూడా. ఏది కొత్తగా రాదు. ఒకవేళ కొత్తగా వచ్చేదైతే పోతుంది కదా. నీవు పుట్టకముందు అహంస్ఫురణవి, పుట్టి పెరుగుతున్న అహంస్ఫురణవి, కర్మలు ఆచరిస్తున్న అహంస్ఫురణవి, దేహము రాలిపోయిన అహంస్ఫురణవి. అసలు దేహంతో నీకేం పని? దేహం ఉంటే లేకుంటే నిద్రావస్థ నీకు ఎలా ఉంది? దేహస్ఫురణ లేకపోయినా హాయిగా ఉన్నావా లేదా? నిద్రలో ఉన్న స్థితే నీవు ఈ జాగ్రత్తలను తీసుకురా అంటూ హెచ్చరించారు. దాన్నే జాగ్రత్త సుషుప్తి అంటూ వర్ణించారు. కొత్తగా ఏదీ రాదని నీవెప్పుడైతే గ్రహిస్తావో, తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ వాసనల యందు దోషదర్శనం చేసి నిశ్చలుడివై నిలిచి ఉన్నప్పుడు అనుగ్రహం చేత అహంస్ఫురణ ప్రకాశిస్తూ నీ స్వరూపంగా అది స్థిరపడుతుంది సుమా. వేరు మార్గము లేదు. మార్గం అంటే ఇప్పుడు మొదలై తర్వాత కొంతకాలానికి వస్తుందని అనుకోవచ్చు. నీవు పుట్టకముందు అదే ఉంది, పుట్టిన తర్వాత అదే ఉంటుంది, దేహం రాలిపోయినా అదే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఉండేదానికి ప్రయత్నమేమిటి? ఊరక ఉండుటే శ్రేయస్కరము. అందుకనే మౌనమే శరణ్యం.